నమస్తే, మై నేమ్ ఇస్ కమల్ రోషన్. ఈరోజు మనం వాళ్ళ అనుభవాల ద్వారా మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళు చాలా లోకాన్నంతా చదివిన నా అనుభవంతో మనకు చెప్తా ఉంటారు. వాళ్ళ ద్వారా మనకి తెలియని కొన్ని విషయాలు వాళ్ళతో తెలుసుకోవడానికి ఈరోజు నేను మీతో కమల్ రోషన్ వాళ్ళని అడగబోతున్నాను. నమస్తే రామలక్ష్మణ్ మాస్టర్. కమల్ రోషన్ గారు చెప్పండి. మాస్టర్, ఈరోజు నా నుంచి ఒక చిన్న క్వశ్చన్ మాస్టర్. అదేమిటంటే, తల్లిదండ్రులు ఇంత కష్టపడి పెంచుతున్నారు, అంతా బాగుంది, కానీ ఒక సమయం వచ్చిన తర్వాత వాళ్ళు జాబ్ వచ్చిందనో లేకపోతే పెళ్ళయిందనో దూరంగా వెళ్ళిపోతున్నారు మాస్టర్. వీళ్ళు అప్పుడు విడిగా ఉంటున్నారు. అన్ని రోజులు కష్టపడి పెంచిన తల్లిదండ్రులు వాళ్ళు వృద్ధాప్యం వచ్చే సమయానికి పక్కన లేరు, ఉండట్లేదు. అది ఎలాగా? అది ఎంతవరకు మనం దానికి తప్పు అంటారా కరెక్ట్ అంటారా? ఏంటంటే ఇప్పుడు అదే మనకి ఆ సమయంలో వృద్ధులు ఆసనాలు ఇప్పుడు ఎక్కువ వెదిని కారణం ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నందువలన వేరే వేరే కంట్రీస్లోకి వెళ్ళి జాబులకి వెళ్ళటం, తల్లిదండ్రులు అక్కడ తీసుకెళ్ళలేకపోవటం, అక్కడ వాతావరణం వాళ్ళకి కొంచెం పడకపోవటం, అక్కడ అంటే తల్లిదండ్రులు ఆ ప్రాబ్లం కూడా ఉంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వాతావరణంలో వాళ్ళు 70-50 సంవత్సరాలు ఫ్రెండ్స్ తోటి ఈ వాతావరణం ఫుడ్ తిని సడన్గా అంత దూరం వెళ్ళలేకపోవటం, ఇదొక ప్రాబ్లం. ఆ తర్వాత వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టలేని వసతులు కొన్ని ఉన్నాయి, అదొక ప్రాబ్లం. వీటన్ని ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు కొంతమంది అనాథాశ్రమంలో, కొంచెం వృద్ధాశ్రమంలో వేయటం జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు మా మంత్లీ ఎంత చేయాలి వేయటం అనమాట. అది తప్పులేదు. కానీ ఏంటంటే నేను అనేది ఏంటంటే, చాలా మంది కూడా దగ్గరగా సమయం అలా చూసుకుంటానికి ఉండి కొంతమంది కూడా పర్టికులర్ వాళ్ళు తప్పు, అది తప్పు. కొంతమంది అవకాశం ఉండి కూడా చూడట్లా. ఎస్, కొంతమంది అవకాశం ఉండి చూడని వాళ్ళు అవకాశం లేక కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతున్న సంగతి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. మ్యాక్సిమం మా ఫీలింగ్ ఏంటంటే, తల్లిదండ్రులని వయసులో చూడాల్సిన బాధ్యత ప్రతి మనిషికి ఉంది. కాబట్టి ఎంత పనులున్నా ఏముండా కానీ మ్యాక్సిమం పురమాయించుకొని ఆ ఏజ్లో వాళ్ళతో పక్క నుండి చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే వృద్ధాప్యంలో కూడా పెద్దవాళ్ళు కూడా కొంచెం వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకొని, వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ పెట్టుకొని, ఎక్కువగా మాటలు, సూటి మాటలు, కోడలను, కొడుకులను ఏదో పాత వాళ్ళు చేసిన ఎన్ని పాత నేను అలా ఉండాలి, ఎలా ఉండాను, మీరు ఇలాగ ఉంటారు, ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళు మన రూల్స్లు వృద్ధాప్యం అయిపోయిన తర్వాత కొన్ని రూల్స్లు పిల్లల మీద పెట్టినప్పుడు కొంతమంది నచ్చట్లా. అవును మాస్టర్. ప్రాక్టికల్గా పెద్దోళ్ళు కూడా మనం మార్చుకోవాలి. ఎందుకంటే నేను ఒక కాలంలో నేను తురుగుని తోపును అన్నా కానీ నాకు స్థితిగతులు మారినప్పుడు కొంచెం సైలెన్స్ మనం కూర్చోవాలి. అది తీసుకెళ్ళి నేను పలానా కాలంలో నేను పలానోడిని నేను ఎలా ఉన్నాను, మీరు అలాగే ఉండండి, ఆ రూల్స్ లేకుండా కొనుక్కోండి అని ఎప్పుడైతే ఈ పిల్లల మీద మనం ట్యాక్సీలు పెట్టాము పెద్దవాళ్ళు, అవును మాస్టర్, అప్పుడు పిల్లలకి ఏమైనా అనేజీ అవుతుంది. అవును మాస్టర్. ఎదురు చెప్పలేక, ఎదురు చెప్తే గొడవలు, అందుకని తీసుకెళ్ళి పక్కన పడైతే ఈజీ అనే థాట్స్ వాళ్ళలో వస్తుంది. అందుకని నా మిత్రులారు ఏంటంటే, పిల్లల్ని పెద్దోళ్ళు గారు మీరు ఉండాలి, కలిసి ఉండాలంటే కొన్ని విషయాల సమయ సందర్భాలను మనం యాక్సెప్ట్ చేసుకోవాలి, తగ్గి ఉండాలి. వాళ్ళకి అన్ని మన నీతి సూత్రాలు చెబుతూ ఉండాం అనుకోండి. అవును మాస్టర్. మన పెద్దోళ్ళ అనుభవం ఉంది, మనకు ఉంది. అవును మాస్టర్. కానీ ప్రపంచం మారిపోయింది. వాళ్ళకి అన్ని నీతి సూత్రాలు చెప్పి వాళ్ళకి అనీజీగా ఉంటుంది. అందుకు కొంతమంది తీసుకెళ్ళి హాస్టల్ వేస్తున్నారు, కొంతమంది కావాలని తీసేవాళ్ళు వేసేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఒక రకంగా మనం ఇది చెప్పలేము, ఇది కొన్ని రకాలకి విధాలుగా మారుతూ ఉంది. వీటన్నిటికంటే కూడా ఏంటంటే అందరు ధర్మంగా ఉండండి, భగవంతుడు స్మరణలో ఉండండి. తల్లిదండ్రులు అంటే కొంచెం మాట్లాడేటప్పుడు అవి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, వాటిని యాక్సెప్ట్ చేయాలి. మన చిన్నప్పుడు పాసిపోసి మన చిన్నప్పుడు ఇబ్బంది పెట్టాం కదా, అదే ఇబ్బంది వాళ్ళు వయసున్నప్పుడు మనం పడుతూ ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. అందుకని ఇవన్నీ సహజంగా జరుగుతుంది. పెద్దవాళ్ళు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కూడా మా చిన్నప్పటి నుంచి మన ఇంట్లో గుడికి వెళ్ళి టెంకాయ కొట్టపోయినా పర్లేదు, కానీ మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్లో నానమ్మనో తాతమ్మలో వాళ్ళు కానీ ప్రేమతో పలకరించి వాళ్ళు కానీ చూసే పనితే మనకు 10 గుళ్ళకి వెళ్ళి టెంకాయ కొట్టినంటే వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ కొడుకు ఎలా చూసాడు, నీ కోళ్ళ ఎలా చూసినారు కంప్లైంట్ ఇచ్చాడు అనుకో, అక్కడ ఆశీర్వాదాలు మన మీద ఉండవు. నా కొడుకు నా కోళ్ళను దేవుళ్ళగా చూస్తున్నారంటే ఆ స్పందనే మనందరికి మనకి ఆశీర్వాదాలు, పిల్లలకి ఆస్తులు పాస్తులు కట్టడం బాగుంటాయి. కాబట్టి తల్లిదండ్రులని, వృత్తుల్ని బాగా ప్రేమించండి, అందరిని ప్రేమతో చూడాలని మనకు కోరుకుంటుంది. ఇంకోటి మాస్టర్, జనరల్గా మనకి ఒకప్పుడు టెలిఫోన్ కానీ, ల్యాండ్లైన్ కానీ, ఇలా ల్యాప్టాప్ కానీ, సినిమా కానీ ఉండేవి కావు. అందువల్ల అందరూ కలిసి ఉండడం వల్ల అందరూ మాట్లాడుకోవడం, కోపతాపాలు వచ్చినా కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, ల్యాండ్లైన్ నుంచి మొబైల్ నుంచి ఇప్పుడు ఆండ్రాయిడ్ వచ్చింది. ఈ టెక్నాలజీ ఎంతైతే పెరుగుతుందో
మనుషుల మధ్య దూరం కూడా అంతే పెరిగింది. ఇది కూడా ఒక కారణం మాస్టర్. సహజమే, అది మార్పుని మనం యాక్సెప్ట్ చేయాలి. ఏం చెప్పి రాకూడదని మనం అనుకుంటానే లేదు. అవును మాస్టర్. అందుకని వచ్చిన దాన్ని బట్టి ఫుల్గా దాన్ని వాడుకుంటూ ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, చాలా ఇంపార్టెంట్, ఫోన్లో డబ్బులు వేయాలి, ఫోన్లో మాట్లాడాలి, మరి దానికి కాదనడానికి లేదు. అన్ని స్థితిగతులు ఉంటాయి. ఎన్ని ఉందా మనం అన్ని సంస్కారాన్ని మన అన్నిట్లో లేకుండా మనం ఎలా ఉండాలో అలా ఉంటే సేఫ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్.